హలో అండి, నమస్తే. వెల్కమ్ టు యాదవ్ విజన్. ఈరోజు మనం ఖైరతాబాద్ గణేశుడి వద్దకు వచ్చాము. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు కొత్తగా అలంకరణతో మన ముందుకు వచ్చాడు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణేశుడిగా మన ముందుకు వచ్చాడు. అయితే ఈసారి గణేశుడి దగ్గర రాహుకేతు విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంకో సైడ్ అయితే అయోధ్య బాలరాముని కూడా ఈసారి కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి 70 అడుగులతో చాలా ప్రత్యేకంగా ముస్తాబయ్యి మనందరి ముందుకు వచ్చాడు. అయితే ఖైరతాబాద్ గణేశుడి కుడి సైడ్ చూసుకున్నట్టయితే శ్రీ శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నట్టుగా ఏర్పాటు చేశారు. వాళ్ళ 70 సంవత్సరాల వినాయకుడిని చాలా ప్రత్యేకంగా అందరూ దేవతలు వచ్చేటట్టు చాలా ప్రత్యేకంగా అలంకరించారు కమిటీ సభ్యులు. నా పేరు చిన్నస్వామి రాజేంద్రన్. 1978లో మొట్టమొదటిసారి ఈ వినాయకుని బయట పెట్టి చేసింది నేనే. అప్పుడు 14 అడుగులు. అక్కడి నుంచి అడుగు పెంచుకుంటా ఈ సంవత్సరం 70 ఫీట్ చేయడం జరిగింది. ఈ వినాయకుడిని కరపూజ జూన్ 17 తారీఖు స్టార్ట్ అయింది. ఆ రోజు నుండి ఎప్పటిలాగానే సిద్ధాంతి విఠల్ శర్మ గారిని ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేయాలని అడగడం జరిగింది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి వినాయకుడిని చేయండి చెప్పడం జరిగింది. అలాగే మహాశక్తి కనపడే తిరుమూర్తిని కూడా కలిపి డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే మీరు చూసినట్టయితే పైన 7 సర్పాలు, అలాగే శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అలాగే శక్తి, లక్ష్మి, సరస్వతి కూడా ఉంటారు పైన. వాళ్ళతో పాటు రాగుకేతును కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా సిద్ధాంతి విఠల్ శర్మ గారు పంచాంగం చూసి చెప్పిన ప్రకారం చేయడం జరిగింది. అలాగే ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద అయోధ్య రాముని కూడా చేయడం జరిగింది. ఈ వినాయకునితో పాటు రైట్ సైడ్లో చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే శివపార్వతులు చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ మేము 5వ తారీఖు సాయంత్రం నేత్రం ఓపెన్ చేసి భక్తులకు దర్శనానికి ఇవ్వాలనుకున్నాం. ఆ విధంగానే 2 నెలల నుంచి రాత్రి పగలు ఈ వినాయకుడిని వివిధ ప్రాంతం నుంచి ఆర్టిస్ట్ని పిలిపించి చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీని కరెక్ట్ టైంకి చేయడం జరిగింది. ఈ వినాయకుడిని చాలామంది ఆర్టిస్టులు ఒకసారైనా మేము ఈ వినాయకులు పని చేయాలనుకున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఆర్టిస్టులని పెంచుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ఆర్టిస్టులు వచ్చి పనిచేశారు. ఇవాళతో ఈ వినాయకుడిని పూర్తి అవుతుంది. నా పేరు పి రాణి. బాలనగర్ నుంచి ఖైరతాబాద్కి వచ్చాము. వినాయకుడు ఎప్పటికి వస్తుంటామండి చూడడానికి. ఇక్కడ అయోధ్య రాముడు ఉన్నాడు, ఇంకా సీతారాముడు, శివపార్వతులు కళ్యాణం, ఇంకా మంచిగా అనిపిస్తుందండి. తీరుతున్నాయండి. మేము ఇక్కడ కోడంగల్ మాది, ఇక్కడనే బండ్లగూడ ఉంటాము. అక్కడ నుండి ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పవర్ఫుల్ అని తెలిసింది. చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు, అంటే ఇక్కడ నుండి బాగుంటది అని చూడడానికి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంత హైట్ ఉంది కాబట్టి ఎంతో అందంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి. ఇక్కడనే సన్సెట్లో ఉంటామండి. కాకపోతే ఇక్కడ వినాయకుని 2వ రోజు ముందే ఓపెనింగ్ చేస్తానన్నందుకు బాగా రద్దీగా ఉందని మేము ముందే వచ్చినాము చూడండి. కానీ మా పాప కూడా ఫ్రీగా ఉంటుందని ఇప్పుడు ముందే వచ్చేసినాం అంత చూడండి. అవునవును, ఇప్పుడు చాలా మంచి అనిపిస్తుంది. మున్పటికంటే ఇప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం అట్లనే కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. మళ్ళీ రద్దీ ఎక్కువ ఉంటుందని కొంచెం మేము ముందే వచ్చాం చూడండి అట్లా. నమస్తే అండి, జై గణేష. మాది విజయవాడ దగ్గర ఉన్న మందడం. నేను ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి వచ్చాను. అంటే యాక్చువల్గా వినాయక చవితి తర్వాత వద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు భక్తులు బాగా రష్గా ఉంటారు. నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి, గణేష్ని దర్శించుకొని వెళ్తాను. ఈ సంవత్సరం కొంచెం ముందుగా వచ్చాను, ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాన్ని చూడటానికి మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. అలాగే నేను కూడా వచ్చాను. ఆ గణేశుడు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు. అలాగే ఇక్కడ వీళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంత పెద్ద గణేశుడిని పెట్టి ఈయనకి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ నిమజ్జనం రోజు ఒక రోజు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ.